గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాపు సోదరులందరికీ టీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు తరపున నమస్కారాలు. మొన్న బోడే రామచంద్ర యాదవ్ నిరాహార దీక్ష చేస్తుంటే తెలంగాణ నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన ఏం మాట్లాడతారంటే పవన్ కళ్యాణ్ ఒక భిక్షగాడు అని. అదే తెలుగుదేశం పార్టీని భిక్షగాళ్ళలాగా కొన్ని సంవత్సరాల నుంచి మోస్తుంది మీరురా బాబు. నేను చెప్తున్నాను, ఇవాళ బీసీలందరూ ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు, భిక్షగాడే ప్రజల కోసం భిక్షగాడయ్యాడు, ఒక మంచి కోసం భిక్షగాడయ్యాడు. అరే ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చి నువ్వు పలకరించావు, వెళ్ళిపో, తప్పులేదు. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది రాజకీయాలకి విరుద్ధంగా మాట్లాడకూడదనేది నా యొక్క అభిప్రాయం. అలాగే బోడే రామచంద్ర యాదవ్ గారు, మీరు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత మీరు ఎందుకు కులం పేరు పక్కన తగిలించుకున్నారు? ముందు అర్జెంటుగా ఆ యొక్క యాదవ్ అనే పేరు తీసేసేయండి. ఎందుకంటే నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అన్ని కులాలు నీకు ఓటేయాలి. పవన్ కళ్యాణ్ నాయుడు అంటే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ కూడా కులాన్ని ఆహ్వానించేటట్టే. పవన్ కళ్యాణ్ అనే పేరే పెట్టుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ నాయుడు అని పెట్టుకోడు. అది గ్రహించండి దయచేసి. మిత్రులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో రాజకీయం బీసీలు కాపులు కలిస్తేనే, ఏకమైతేనే రాజ్యాధికారం వస్తుంది. లేదా మీరు మేము కొట్టుకు చేస్తే 5%, 6% ఉన్న మహానుభావులు దాన్ని లాక్కుపోయి ఇవాళ వాళ్ళ కింద పనిచేసే విధంగా మన తయారు చేస్తున్నారు. దయచేసి ఇది అర్థం చేసుకుంటారని మీడియా సోదరులకి అలాగే కాపు సోదరులందరికీ నమస్కారాలు.